సింహాసనాసీనుడా పరలోక సింహాసనాసీనుడా పరలోక సింహాసనాసీనుడా పరలోక సింహాసనాసీనుడా సమస్త సృష్టిని చేసిన దేవా సమస్త సృష్టిని చేసిన దేవా ఆరాధింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆత్మతో సత్యముతో ఒక్క మాటతో సృష్టి చేసిన ఒక్క మాటలో సృష్టి చేసిన సృష్టికర్త ఆరాధనా సృష్టికర్త ఆరాధనా ఎంతో బలమైన దేవా ఆరాధనా ఎంతో బలమైన దేవా ఆరాధనా నిత్యుడగు తండ్రి ఆరాధనా నిత్యుడగు తండ్రి ఆరాధనా సమాధానకర్త ఆరాధనా సమాధానకర్త ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధనా 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 పరిశుద్ధుడా 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 పరిశుద్ధతలో దైవమా పరిశుద్ధతలో దైవమా ఆరాధనా 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధనా 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 ఉన్నవాడా ఉండేవాడా ఉన్నవాడా ఉండేవాడా ఎల్లప్పుడూ ఉండేవాడా ఎల్లప్పుడూ ఉండేవాడా నన్ను గన్నవాడా నన్ను కొన్నవాడా నన్ను కన్నవాడా నన్ను కొన్నవాడా సమస్తము నీకు సాధ్యమే దేవా సమస్తము నీకు సాధ్యమే దేవా కుంటి వారిని నడిపించినావు కుంటి వారిని నడిపించినావు గ్రుడ్డి వారికి చూపు ఇచ్చినావు గ్రుడ్డి వారికి చూపు ఇచ్చినావు మరణించిన వారిని బ్రతికించినావు మరణించిన వారిని బ్రతికించినావు నీ మాటలో జీవమున్నదయ్యా నీ మాటలో జీవమున్నదయ్యా ఒక్క
ఒక్క మాటతో నేను బ్రతుకుతానయ్యా. ఒక్క మాటతో నేను బ్రతుకుతానయ్యా. మాట్లాడు దేవా, మాట్లాడు యేసు. మాట్లాడు దేవా, మాట్లాడు యేసు. నాతో మాట్లాడు దేవా, మాట్లాడు యేసు. మాట్లాడు దేవా, మాట్లాడు యేసు. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆత్మతో సత్యముతో ఆరాధనా. ఆత్మతో సత్యముతో ఆరాధనా. ఆత్మతో సత్యముతో ఆరాధనా. ఆత్మతో సత్యముతో ఆరాధనా. కూర్చుందాం. మన ప్రార్థనలు దేవుడు వింటున్నాడని చాలాసార్లు మనం చూసాం. ఇస్సాకు మాంగారు కాలు తీసేయాలన్నప్పుడు మరి కాలు నిలబడింది. పెద్దరాజు గారు కాలు ఏలు తీసేయాలన్నప్పుడు అది నిలబడింది. ఎన్నో ప్రార్థనలు దేవుడు అంగీకరించి మరి చనిపోతారు అనుకున్నవారు విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఇద్దరు లేచారు. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎప్పుడు ప్రార్థనలు చేస్తూ దేవుడితోటి సహవాసం చేస్తూ సాగిపోవాలి. ఒక చక్కని అంశాన్ని ఈరోజు మనం చూద్దాం. ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనము శ్రద్ధగా విందాం. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హనోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను కనెను. హనోకు దినములన్నయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయిన. జాగ్రత్తగా దేవుడు మాటలు శ్రద్ధగా విందాము. నేను ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. నేను వాక్యం చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాను. మీలో కొన్ని జీవితాలకి ఆశీర్వాదమే లేదు. ఏంటి కారణం? ఒకసారి పరీక్షించుకోండి. నేనేమనుకుంటున్నానంటే వాక్యానుసారంగా జీవించకపోవటం అని నా నమ్మకం. దేవుడి మాట వినకపోవటమేనే నా నమ్మకం. మరి వేరే ఏదైనా కారణం ఉంటే మీరు మాట్లాడుకోవచ్చు దేవుడితోటి. నేను ఏదైనా ఒక వాక్యం చెప్పాలనుకున్నప్పుడు చాలా లోతుగా ఆలోచించి మీకు అందరికి ఉపయోగపడే వాక్యాలు చెప్తూ ఉంటాను. రాత్రి రాజమండ్రిలో వారు చెప్తున్నారు, ఎంత చక్కని వాక్యం మేము వినలేదు, మీరు కూడా రండి, మరి ఇక్కడ రాజమండ్రి వస్తున్నారని తెలిసింది, ఆదివారం వెళ్ళి మనం కూడా విందాము అని ఒక నలుగురు ఆవిడతో చెప్పారట. ఎక్కడికి వెళ్ళినా మన వాక్యము జయోత్సవంతో నడుస్తూ ఉంది. కానీ నా బాధ ఏంటంటే
మన సంఘంలో ఉండేవారు ఎందుకు కొంతమంది పడిపోయిన స్థితిలో ఉంటున్నారు, ఎందుకు జీవితాలు బాగోలేదు అనేది ఆలోచన చేస్తే వాక్యం వింటున్నారు కానీ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి లేకపోవటమే కారణం అని నేను బలంగా నమ్ముతున్నాను. కనీసం ఈ 2024 సంవత్సరం ఈ 13వ తారీఖునైనా నేను దేవుడు చెప్పినట్టు వినాలి అనేటటువంటి ఒక నిర్ణయానికి మీరు రాకపోతే ఎంతకాలమైనా ఎన్ని సంవత్సరాలు వచ్చినా జీవితాలు అలాగే ఉంటాయి, మార్పే ఉండదండి. నాకు చాలా బాధ కలుగుతుంది కొంతమంది జీవితాలు చూస్తున్నప్పుడు. వీళ్ళు తాగుడు మానలేకపోయారు, తప్పుడు పనులు మానలేకపోయారు, అబద్ధాలు మానలేకపోయారు, ఈ మోసకరమైనటువంటి ఆలోచనలు మానలేకపోయారు. వీళ్ళకి స్థితికి మించి అప్పులు చేయటం మానలేదు, అప్పులు ఇవ్వడము మానలేదు. ఇంట్లో గొడవలు, కూతురు గొడవ, అల్లుడు గొడవ, పిల్లల గొడవలు, హఠాత్ మరణాలు, రకరకాలైనటువంటి వేదనలు, సమాధానం లేనటువంటి జీవితము. దీనికి అంతటికే కారణం నాకు తెలిసినంత వరకు వాక్యానుసారంగా జీవించకపోవటమే కారణం. ఇప్పుడు యేసు ప్రభుతో ఉండి వచ్చే బాధలు కాదు, యేసు ప్రభువులో ఉండగా వచ్చే బాధలు అవి బాధలు కావు. ఎందుకంటే అది ఆయన చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభుకు వ్యతిరేకమైన పనులు చేసి తెచ్చుకునే బాధలు మనయే, మనం తెచ్చుకున్న బాధలే. ఇర్మియా గ్రంథంలో ఒక చోట అంటాడు, నేను నిన్ను చక్కని మార్గములో నడిపించుచుండగా నీవు వంకర మార్గములకు తిరిగితివి. ఈ రోజున చాలామంది క్రైస్తవులు చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరి బర్నబాస్ గారు కూడా క్రైస్తవుల కంటే అన్యులు బాగున్నారని చెప్తున్నాడు మొన్న. ఎంత దారుణమైన మాట అది. ఎందుకు క్రైస్తవుల జీవితాలు, క్రైస్తవులే కదా వెలుగుగా ఉండాలి. రాలింగులో, వేలుపూర్లో 40,000 జనాభా, 10,000 జనాభాలో 4-5 వేల మంది క్రైస్తవులు ఉంటే ఈ 4-5 వేల మందిని చూసి 36,000 మంది మారాలి కదా. కానీ వీళ్ళ జీవితంలో వెలిగేది ఒకసారి ఆలోచించండి. అంటే మారు మనసు పొందలేదు. ఎన్ని వాక్యాలు, ఎన్ని సువార్తలు, అయినా జీవితాలు బాగలేదు, హృదయం బాగలేదు, మాట తీరు బాగోలేదు, పద్ధతి బాగోలేదు. నేను చెప్పాను, కొడుకైనా, కూతురైనా, భార్య అయినా, భర్త అయినా తప్పు అని అనండి, మళ్ళీ సమర్థించుకోవటం మొదలు పెడుతున్నారు. అలా సమర్థించుకోవటం వల్ల మీకు నష్టం కలుగుతుంది. మీ ఇంట్లో వాళ్ళు తప్పు చేసినప్పుడు మీరు చేసింది తప్పు అని మీరు చెప్పకపోతే అది కూడా పాపమే. సమర్థించుకోవాల్సిన అవసరం ఏంటి? వాక్యం జరుగుతుంది ఎవరు. కాబట్టి అలాగా మనము ఎందుకు జీవించుస్తున్నాము, ఎందుకు జీవితంలో మార్పు రాకపోవటానికి గల కారణం వాక్యం జరుగుతుందమ్మా, వాక్యం జరుగుతుంది. ఇప్పుడేంటి ఎవడన్నా పంపని. కాబట్టి మనము
ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈరోజు మీరు అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత నా జీవితం ఎలాగెందుకుందో, నా ఇంట్లో వాళ్ళ జీవితం ఎలాగెందుకుందని ఈ రోజైనా మీరు పరీక్షించుకోవాలి. చేయవలసిన మార్పు చేసుకోవాలి, పొందవలసిన మార్పు పొందుకోవాలి. 2005 మే నెల 15వ తారీఖు నేను ప్రార్థన మొదలెట్టాను. నా జీవితం ఎందుకు ఇలా ఉంది, నేనేం చేయాలి? అటు ఉద్యోగం లేదు, ఇటు పోషణ సరిగ్గా లేదు, పిల్లల జీవితాలు, నా జీవితాలు ఏంటి, అసలు నన్ను ఎందుకు ఎన్నుకున్నారు మీరు, నేనేం చేయాలనుకుంటున్నారు మీరు అని ఆ రాత్రంతా దేవుడికి ప్రార్థన చేశాను. ఉదయకాలం మందు 15, 16 వేదనతో 17 తెల్లవారుజామున 5 గంటలకి ఆయన ఒక తెల్లని కాగితం మీద రాస్తున్నాడు. నాకు ఇష్టం లేనిది నీ దగ్గర ఉన్నది ఇది, దీన్ని విడిచిపెట్టిన క్షణము నుంచి నేను నా చిత్తాన్ని నీ పట్ల జరిగిస్తాను అన్నాడు. హల్లెలూయా. మీరు ఎందుకు అడగరు? నా జీవితం ఎలాగెందుకుందో, నా భార్య ఎలాగెందుకుందో, నా పిల్లలు ఎలాగెందుకున్నారు, నా తల్లి ఎలాగెందుకుందో, నా బ్రతుకులు ఎందుకు ఇలా ఉన్నాయి? దేవుడిని అడగలా వద్దా? ఎన్ని సంవత్సరాల నుంచి రావటం వెళ్ళిపోవటమేనా సువార్తలకి? ఎన్ని సంవత్సరాలైనా రావటం వెళ్ళిపోవటమేనా? బైబిల్ పట్టుకుని రావటం వెళ్ళిపోవటమేనా? తాగొద్దంటే తాగుడు మాండు, తిరగొద్దంటే తిరుగుడు మాండు, తప్పు చేయొద్దంటే తప్పు మాండు, అబద్ధాలు ఆడొద్దంటే అబద్ధాలు మానరు, అప్పులు చేయొద్దంటే అప్పులు చేయటం మానరు, తిండి లేకపోయినా అప్పు మానేయమంటే అప్పు మానరు, ఏదేదో చేసేయాలి, ఏదేదో అయిపోవాలి. ఎందుకు అలా చేస్తున్నారు? చేసిన తర్వాత దేవుడి పాదాల మీద పడి ఏడవటం వల్ల ప్రయోజనం ఏంటి? యేసు ప్రభు అంటాడు, ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏంటి? నేను చెప్పినప్పుడు విననప్పుడు. అక్రమము చేయువారలారా, మీరెవరో నేను ఎరగను, నా యుద్ధ నుండి తొలగిపోండి. మాట మారదు, విమర్శించడం మానరు, ద్వేషించడం మానరు, ప్రేమ లేదు. ఎందుకు? అందుకే నేను రాశాను, మార్పు చెందవా ఓ మానవ, సిలువలో యేసునే చూడవా. ఈ రాత్రి నాకు మధ్యాహ్నం నుంచి నాకు వేదన ఎక్కువగా ఉంది. ఏంటి ఇలా ఉంటున్నారు? ఎందుకు ఇలా ఉంటున్నారు? కారణం ఏంటి? వీళ్ళ జీవితాలు ఇలాగ అయిపోవటానికి గల కారణం ఏంటి? ఫోన్ చేస్తారు, ఒకళ్ళు ఏడుస్తారు, ఒకళ్ళు ఇలాగ అయిపోయింది, ఒకళ్ళు అలాగ అయిపోయింది, ఒకళ్ళు ఎలాగండి ఇదండి అని ఏడుస్తారు. ఎందుకు అయిపోయింది? కారణం ఏంటి? కాబట్టి యేసు ప్రభు అంటాడు, మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చితిని కానీ అది మారు మనసు పొందనొల్లదు అన్నాడు. అంటే అది మారదు అన్నాడు. అది మారదు గనక దానికి శిక్ష తప్పదు అన్నాడు. దేవుడు చెప్పినట్టు చేయండి, మీరు ఆశీర్వదింపబడండి. ఏదో విధంగా ఆశీర్వాదం వచ్చేస్తుందని భ్రమలో ఉండకండి. ఆయన చెప్పినట్టు నడిస్తేనే మనకు ఆశీర్వాదం. ఈరోజు దేవుడు ఆరాధన చేస్తున్నాను, వాళ్ళ అమ్మ గురించి బాధపడుతున్నాను. వీళ్ళందరి జీవితాలు ఎందుకు ఇలాగ అయిపోతున్నాయి? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జీవితాలు ఎందుకు ఇలాగ అయిపోతున్నాయి? కుటుంబాలు ఇలాగ ఎందుకు అయిపోతున్నాయి? దేవుడు మాట వినకపోవటం చేత. కాబట్టి దేవుడు అంటాడు, హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషాను కనెను.
అంటే కాపురం చేసుకుంటున్నాడు. హనోకు వ్యవసాయం చేస్తున్నాడు, అంటే పని చేసుకుంటున్నాడు. హనోకు పని లేనివాడు కాదు, కాపురం లేనివాడు కాదు, భార్య లేనివాడు కాదు, పిల్లలు లేనివాడు కాదు. కొంతమందిని అయ్య బాబు మేము చేసే పని ఎవరు చేస్తారండి, మాకు ఖాళీ లేదండి, మేము చాలా పెద్ద వ్యాపారం చేస్తున్నామండి, పెద్ద పెద్ద బిల్డింగులు కడుతున్నామండి, మేము చాలా బిజీ అండి, కష్టం అండి సువార్తకు రావటం, కష్టం అండి మందిరానికి రావటం అనేవారికి బుద్ధి చెప్పడానికి ఈ వాక్యం. హనోకు మెతుషేలను కనిన తరువాత 300 ఏండ్లు, అంటే ఆ రోజుల్లో ఆయుష్కాలం 1000, 800, 700, 600, 300, 200, 120కి వచ్చింది. ఈయన 300 ఏండ్లు దేవునితో నడిచెను. గట్టిగా దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. ఎవరితో నడిచాడమ్మా? దేవుడితో. ఈరోజు నా వాక్యం ఇదే. నువ్వు ఏదో ఒకటే చేస్తున్నావు, దయ్యంతోటైనా నడుస్తావు, లోకంతో నడుస్తావు, దేవునితో నడవు. నాకు చాలా పనులు ఉన్నాయండి అంటావు. మరి హనోక్కి పని లేదా? వ్యవసాయం చేస్తున్నాడు, భార్య ఉంది, పిల్లలకు అన్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ దేవుడితో నడుస్తున్నాడు. దానికి అర్థం ఏంటో తెలుసా మీకు? అన్ని పనులు మానేసి దేవుడు కూడా నడవటం కాదు. దేవునితో నడవటం అంటే గుర్తుపెట్టుకోండి, దేవునితో నడవటం అంటే దేవునికిష్టమైన జీవితంలో ఉండడం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుడికి ఇష్టమైన జీవితంలో ఉన్నాడు 365 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి, దేవుడికి ఇష్టమైన జీవితం ఏంటది? యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవ్వరూ దేవుడి దగ్గరికి రాలేరు. రాత్రి జాక్పోనం వాక్యం చెప్తూ యూట్యూబ్లో, క్రైస్తవులు అనబడిన వారు అంటే యేసు క్రీస్తు నామములో రక్షణ పొందినవారు క్రీస్తులాగా మాత్రమే నడవాలి అంటున్నాడు ఆయన. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎలా నడవాలట? క్రీస్తులాగే. వేరే మార్గం మనకు లేదండి. యేసు ప్రభు అన్నాడు, వాళ్ళని వెంబడించండి, వీళ్ళని వెంబడించండి అనలేదు, నన్ను వెంబడించుము అన్నాడు. దానియేలు గ్రంథం చివరిలో దానియేలుతో దేవుడు అంటాడు, మరణం వరకు జాగ్రత్తగా ఉండయ్యా, తర్వాత వచ్చి నీ స్థానంలో నిలబడు అన్నాడు. పౌలు అంటాడు, మరణం వరకు నమ్మకంగా ఉండి జీవకిరీటం పొందుకుందాం. ఈరోజు నేను మీకు అందరికీ చెప్పదలుచుకున్నది ఒకటే, పడిపోకండి, భ్రమలో పడకండి, మాయలో పడకండి, పాపములో పడకండి, మోసములో పడకండి, డబ్బును ప్రేమించకండి, శరీరాన్ని ప్రేమించకండి, లోకాన్ని ప్రేమించకండి, మేడల్ని, మిద్దుల్ని, డబ్బుల్ని ప్రేమించకండి, దేవుణ్ణి ప్రేమించండి. హల్లెలూయా. ఎవరిని? దేవుణ్ణి ప్రేమించి దేవుడు చిత్తానుసారంగా జీవించండి. ఎలా జీవించాలనే ప్రశ్నకు సమాధానం హనోకు, దానియేలు, దావీదు, యోహాను, పౌలు, పేతురు, యోషియా, యెర్మియా, మోషే, వీళ్ళందరూ కూడా మనకి ఆధారం. యోసేపు,
దేవుణ్ణి అనుసరించినటువంటి గొప్పవారు వీళ్ళందరూ కూడా. ఈ రోజున మన గురించి పరలోకం సంతోషించాలి. ఈరోజే పైనుంచి దేవదూతలు చూడాలి మనం. ఇంకా ఇక్కడ యేసు సేవా కేంద్ర సంఘం అందరూ కూడా, ప్రభువా నీ కూడా నడవటానికి నిర్ణయించుకున్నారు. అందరూ కుడి చేయి ఎత్తి దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఏం అడుగుతున్నాను మిమ్మల్ని? యేసులాగా నడవండి అనే కదా అడుగుతున్నాను. దానివల్ల ఏమవుతుందో తెలుసా? మీ చుట్టుపక్కల ఉన్న వారికి దేవుడు మహిమ అర్థమవుతుంది, మీ బంధువులకి దేవుడు మహిమ అర్థమవుతుంది, అందరికీ దేవుడి గురించి అర్థమవుతుంది. నేను దేవుళ్ళలాగా జీవించినప్పుడు, దేవునితో నడవటం అంటే చిన్న మాట కాదు. అది ఎవరి గురించి రాయలేదు బైబిల్లో. అలాగా హనోకు దేవునితో నడిచాను, హనోకు దేవునితో నడిచాను. ఎన్ని సంవత్సరాలు నడిచాడు? అందరూ ఒక్కసారి చెప్పండి. దేవుడితోటి ఎన్ని సంవత్సరాలు? 365 సంవత్సరాలు. హల్లెలూయా చెప్పండి. 365 సంవత్సరాలు దేవుడితో నడిచాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడు దేవుడితోటే ఉన్నాడు, ఎప్పుడు దేవుడితోటే నడిచాడు. అసలు దేవుడికి ఇష్టం లేని పని ఆయన ఎప్పుడు చేయలేదు. అర్థమవుతుంది మీకు అందరికీ. ఇప్పుడు దేవుడితో నడిచిన వ్యక్తి కాపురం చేయలేదా? భార్య ఉంది, పిల్లలకి అన్నాడు, వ్యవసాయం చేశాడు, అన్నీ చేస్తూ దేవుడితో నడవటం ఎలా సాధ్యం? సాధ్యమే, సాధ్యమే. ఎలా సాధ్యమో తెలుసా? వ్యవసాయం చేస్తున్నాడు, కాపురం చేస్తున్నాడు, పిల్లలకి అంటున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ హృదయాన్ని దేవుడికి ఇచ్చేశాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హృదయాన్ని ఏం చేశాడు? దేవుడికి ఇచ్చేశాడు. అంతే, హృదయాన్ని దేవుడికి ఇచ్చేశాడు. ఆయన హృదయాన్ని పరిపాలించేది పెళ్ళం కాదు, ఆయన హృదయాన్ని పరిపాలించేది కొడుకు కాదు, ఆయన హృదయాన్ని పరిపాలించేది డబ్బు కాదు, ఆయన హృదయాన్ని పరిపాలించేది పొలం కాదు, ఆయన హృదయాన్ని పరిపాలించేది లోకం కాదు, ఆయన హృదయాన్ని పరిపాలించేది దేవుడు. హల్లెలూయా. అర్థమైంది మీకు? అలాంటి జీవితాన్ని ఈరోజు ప్రారంభించండి. అప్పుడు మీరు ఏం చూస్తారో తెలుసా? అద్భుతాలు చూస్తారు, ఆశ్చర్యకార్యాలు చూస్తారు. దేవుడు మీ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడు, మీ గురించి శ్రద్ధ తీసుకుంటాడు, మీ గురించి ఆలోచించడం మొదలు పెడతాడు, మీకు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అన్నీ తొలగించడం మొదలు పెడతాడు, మీ శత్రువుల పైన దృష్టి పెడతాడు, మీ రోగాలపైన దృష్టి పెడతాడు, మీ ఆర్థిక ఇబ్బందులపైన దృష్టి పెడతాడు, మీ జీవితం మీద దృష్టి పెడతాడు. కొంతమంది నన్ను పిలుస్తారు, అడుగుతారు, నేను చెప్పిన సలహా వినరు. అడుగుతారు నన్ను, లేదండి, మళ్ళీ లేదండి నేను ఇలా చేయాలనుకుంటున్నాను అంటారు. చాలామంది ఉన్నారు మన సంఘంలో. ఏం చేయమంటారండి అని అడుగుతారు నన్ను, మళ్ళీ అలా కాదండి అంటారు, అలా కాదండి అంటారు. లోతుతోటి దూతలు అంటున్నారు, ఏమయ్యా ఏంటి ఆలస్యం చేస్తున్నావేంటి? ఈ సొదొమ గుమ్మర్ర అంతా కాలిపోతుంది, బయలుదేరవే. అలా కాదంటున్నాడు ఏంటో, మరి అలా కాదంటున్నాడు ఏంటో. అలా కాదు ప్రభువా, అలా కాదు ప్రభువా అనొచ్చండి, మాట్లాడాలి, అనొచ్చా? అలా అన్నందువల్ల చాలా పాపం జరిగిపోయింది, అలా అన్నందువల్ల నాశనం అయిపోయింది. చూసారండి, లోతు సరిలేదు. వింటున్నారా? లోతు సరిలేదు, లోతు పెళ్ళం సరిలేదు, లోతు పిల్లలు సరిలేరు, లోతు అల్లుళ్ళు సరిలేరు. లోతు సరిలేడు, లోతు పెళ్ళం సరిలేదు, లోతు కూతుళ్ళు సరిలేరు, లోతు అల్లుళ్ళు సరిలేరు.
కుటుంబం ఎవరు దేవుళ్ళు లేరు. పైగా ఎవరాళ్ళు? అబ్రహాము దగ్గర పెరిగిన వారు. దేవుని స్తోత్రం. మరి అబ్రహాము అద్భుతమైన వాడు, సారా దేవుడు మన్నన పొందింది, ఇస్సాకు దేవుని ఆశీర్వాదం పొందాడు. వాళ్ళ కుటుంబం అంతా దేవుడితో ఉన్నారు. వాళ్ళతోటే పెరిగినటువంటి ఈ కుటుంబం దయ్యాలతో ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. సంఘంలోనే ఉంటారు, యేసు సేవా కేంద్రంలోనే ఉంటారు, దయ్యాలతో సహవాసం చేస్తారు, తప్పుడు పనులు చేస్తారు, అబద్ధాలు ఆడతారు, మోసాలు చేస్తారు. పీక అంతా మునిగిపోయాక బాబోయ్ అంటారు. వద్దు వద్దు. ఈరోజు వాక్యం ప్రకారం మీరు ఒక నిర్ణయానికి రండి. నేను యేసుతో నడుస్తాను, నేను యేసుతోటే నడుస్తాను. హనోకు ఎలా నడిచాడో, పౌలు ఎలా నడిచాడో, నేను కూడా అలాగే నడుస్తాను. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా సరే, ఎవరికో ఏదో జరిగిందని ఈవిడ ఎడుతుంది ఏంటండి? నువ్వేం చేసావు, నువ్వేం చేసావు అని అడుగుతున్నాను. నువ్వు నడు దేవుడితో. ఏమైంది? నువ్వు దేవుడితో నడు. దేవుడితో నడవనాడు గురించి నీకెందుకు? నువ్వు దేవుడితో నడు. హనోకు ఇక్కడ మనం చూసినప్పుడు హనోకు భార్యని, హనోకు వాళ్ళ అబ్బాయిని, మెతుషాని, హనోకు భార్యను దేవుడు తీసుకెళ్ళాడని రాయబడలేదు. హనోకును మాత్రమే దేవుడు తీసుకెళ్ళాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మరి హనోకే నడిచాడు దేవుడితోటి. అందుకే ఒకరు ఎత్తబడుతురు, ఒకరు విడవబడుతురు. ఒకరు ఎత్తబడుతురు, ఒకరు విడవబడుతురు. నీకు ఎప్పుడు ఆళ్ళ గొడవ వీళ్ళ గొడవ, నీ గొడవ చూసుకో. ముందు నువ్వు నిలబడు, తర్వాత మిగతా వాళ్ళ గురించి ఆలోచించు. కానీ నీకు దేవుడి మీద ధ్యాస లేదు, మనుషుల మీద ధ్యాస. వాళ్ళ మీద ధ్యాస, వీళ్ళ మీద ధ్యాస, వాళ్ళేమవుతున్నారు వీళ్ళేమవుతున్నారు అనే ధ్యాస నీకొద్దు. హనోకు కూడా నా భార్య దేవుడితో నడుస్తుందా లేదా పట్టించుకోలేదు, నా కొడుకు దేవుడితో నడుస్తున్నాడా లేదా పట్టించుకోలేదు. కానీ హనోకు దేవుడితో నడిచాడు. హల్లెలూయా. భార్యతో చెప్పుండొచ్చు, కొడుకుతో చెప్పుండొచ్చు, వాళ్ళు నడిచారో లేదో మనకు తెలియదు. బైబిల్లో రాయలేదు, బైబిల్లో రాయలేదు. బైబిల్లో రాసిందే ధ్యానం చేయమని ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పారు. బైబిల్లో రాయింది మనకు తెలియదు. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. ఏదేనులా దాముతో నుండెను, హనోకు తోడా ఏదేను దీర్ఘదర్శికులతో నుండెను. ధన్యులు దేవుని గలవారు, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. యోసేపు ద్వేషింపబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు, శోధనతో చెరసాలయందు సింహాసనము ఎక్కినప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. సింహపు
దాగోనులు దానియేలు శద్రకు మెషకు అబెదెగ్నోలు అగ్నిగుండములో వేయబడినప్పుడు నలుగురిగా కనబడినప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగనున్నాడు. పౌలు బంధించబడినప్పుడు పేతురు చెరలో ఉన్నప్పుడు అపోస్తలులు విశ్వాసులు హింసించబడిన అప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడూ ఒక ప్రాముఖ్యమైన విషయం ఒకటి మీకు ఈరోజు చెప్తున్నాను, గుండెల్లో రాసుకోండి. దేవుడితో మీరు నడిచేటప్పుడు వచ్చే కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, తెగుళ్ళు, రోగాలు, అప్పులు, బాధలు, కష్టాలు, శ్రమలు అన్నీ ఆయన చూసుకుంటాడు. నీ ఇష్టానుసారంగా నడుస్తూ ఇష్టం వచ్చినట్టుగా ఉన్నప్పుడు వచ్చింది ఏది దేవుడు పట్టించుకోడు. మరలా చెప్తున్నాను, నువ్వు యథార్థంగా దేవుడితో నడుస్తూ ఉన్నప్పుడు వచ్చిన నిందలు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, తెగుళ్ళు, ఏదైనా ఆయన చూసుకుంటాడు. నువ్వు నీ సొంత పథకాలతోటి, సొంత బుర్రతోటి, సొంత ఆలోచనతో చేసే దరిద్ర పనులు దేనికి దేవుడు సాయం చేయడు. ఒక మాటలో చెప్పాలంటే, నువ్వు దేవుడి కోసం బ్రతుకుతుంటే నీ కష్టాలన్నీ దేవుడియే. నువ్వు నీ కోసం బ్రతుకుతుంటే నీ కష్టాలకి దేవుడికి సంబంధం లేదు. ఈరోజు గుర్తుపెట్టుకోండి. చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. నాకు ఇలా వచ్చిందేంటి, నాకు ఇలా జరిగిందేంటి, ఆ దేవుడికి సంబంధం లేదు. కానీ నువ్వు దేవుడి కోసం అంకితం అయిపోయి దేవుడి కోసమే జీవిస్తూ నాకు ఎలా వచ్చింది ఏంటంటే దానికి జవాబు దేవుడు చెప్తాడు. హల్లెలూయా. నీ ఇష్టం వచ్చినట్టు బతుకుతుంటే దేవుడు నీతో సమాధానం చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ, నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ, పాపం చేస్తూ, పాపాన్ని ప్రోత్సహిస్తూ, పాపంలో జీవిస్తూ నాకు ఎలా జరిగింది ఏంటంటే దానికి దేవుడు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కదండి. మీరు కూడా ఆలోచించండి. మీరు బాధ్యత తీసుకుని చేసిన పనికి మీరు సమాధానం చెప్తారా? మీరు చెయ్యని పనికి మీరు సమాధానం చెప్తారా? చెప్పండి. రాజును తీసుకుందాం. ఒక బిల్డింగ్ కట్టాడు, బిల్డింగ్ అంతా పాడైపోయింది. రాజు సమాధానం చెప్పాలా వద్దా? మాట్లాడవయ్యా, చెప్పాలా? రాజు కట్టలేదు బిల్డింగు, పక్కనున్న బిల్డింగ్ పడిపోయింది. ఏంటయ్యా రాజు అని అడిగితే ఏమంటాడు? నాకేం సంబంధం, పక్కనున్న బిల్డింగ్ పడిపోతే నేనేం చేయను అంటాడు. అలాగే మనకి సంబంధించిన విషయం, బాధ్యత మనది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, యేసు ప్రభుకు సంబంధించిన వారు సమస్యలన్నీ యేసు ప్రభుయే. హల్లెలూయా. యేసు ప్రభుకి సంబంధం లేని జీవితంలో మీరు ఉన్నప్పుడు ఆయనకు సంబంధం లేదు. ఆయన సంబంధం లేదు. నాకేం సంబంధం? మీరు కూడా అంటారు కదా, నాకేం సంబంధం, నేనేం చేయను కదా. పక్కింట్లో దెబ్బలాట జరుగుతుంది, 3 పిల్లలు కొట్టుకుంటున్నారు. మిమ్మల్ని వచ్చి అడుగుతున్నారు, అదేంటి పక్కింట్లో ఎందుకు కొట్టుకుంటున్నారు అంటే, అదేంటి పక్కింట్లో కొట్టుకుంటే నేనేం చేయను, మా ఇంట్లో శబ్దం వస్తే నాకు సంబంధం. కాబట్టి దేవుడికి ఇష్టానుసారమైన జీవితంలో మీరు ఉన్నప్పుడు అది దేవుడికి సంబంధం. దావీదు అన్నాడు, దేవుడి తరఫున యుద్ధానికి వెళ్తున్నాను అన్నాడు. యుద్ధం ఎవరు చేశారు చెప్పండి? దేవుడు చేశాడు. అదే దేవుడితో చెప్పకుండా సొంతంగా యుద్ధానికి బయలుదేరాడు అనుకోండి, యుద్ధం ఎవరు చేస్తారు? దావీదే చేయాలి. హల్లెలూయా. అలాగే ఇంకా మీ జీవితంలో ప్రతి మాట, ప్రతి పని, ప్రతి అడుగు దేవుడి చిత్తానుసారంగా వేస్తే అన్నీ దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. దేవుడు చెప్పని పని చేసి ఇలా జరిగింది ఏంటి ప్రభు అంటే దానికి దేవుడు సమాధానం చెప్పడం. కాబట్టి ముగించేస్తున్నాను.
హనోకు దేవునితో నడిచిన తరువాత, అలాగే బైబిల్ ప్రతి చోట కూడా ఒక మాట చెప్పాడు యేసు ప్రభు. ఎక్కడైనా సరే చూడండి, నా మాట విని దాని ప్రకారము చేసిన తరువాత అంటాడు. హల్లెలూయా. అంటే చేయకుండా దేవుడు కార్యము చేయడు. నువ్వు నా మాట విని నేను చెప్పినట్టు చేసిన తరువాత ఎలా జరుగుతుంది అంటాడు దేవుడు. అలాగే హనోకు 300 సంవత్సరాలు దేవుడితో నడిచిన తరువాత, అంటే ఒక్కరోజు కూడా దేవుడితో నడవటం మానలేదన్నమాట. 300 సంవత్సరాలు అంటే మాటలండి, సామాన్యమైన కాలమా? 300 సంవత్సరాలు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను. హల్లెలూయా చెప్పండి. ఏంటి దానికి అర్థం? దానికి అర్థం యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంది. ఈ మాటకు అర్థం యోహాను 14లో ఉంటుందన్నమాట. ఈ మాటకి అర్థం అక్కడ రాశాడు యేసుక్రీస్తు. యోహాను సువార్త చెప్తాను. యోహాను 14వ అధ్యాయం 2వ వచనము. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండి స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవు. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు హనోకు ఎక్కడికి వెళ్ళాడు అర్థమైందా? చూసారా ఎంత స్పష్టంగా ఉంది బైబిల్లో. దేవుడు సిద్ధపరిచిన స్థలానికి దేవుడు తీసుకెళ్ళి హనోకుని అక్కడ కూర్చోబెట్టాడు. అబ్రహాం అక్కడ కూర్చున్నాడు, వెళ్ళి దానియేలు అక్కడ కూర్చున్నాడు, దావీదు అక్కడ కూర్చున్నాడు. యేసు ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా? నేను మీకు సిద్ధపరిచిన స్థలానికి నేనే వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. హనోకుని తీసుకెళ్ళిన దేవుడు మనల్ని కూడా అక్కడికి తీసుకెళ్తానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. అంటే అదే చెప్పండి. ఇప్పుడు మీకు అర్థమైతే హనోకును దేవుడు తీసుకెళ్తాను గల కారణం ఏంటి చెప్పండి. ఎంతసేపు వాక్యం విన్నారు కదా మీరు, చెప్పండి. గట్టిగా చెప్పాలి, ప్రతి వాళ్ళు చెప్పాలి. హల్లెలూయా. దేవుడితో నడిచాడు గనక దేవుడు హనోకుని తీసుకెళ్ళాడు. ఇప్పుడు మనం ఎవరితో నడిస్తే యేసు ప్రభు ఉండే స్థలంలో ఉంటాం. గట్టిగా ఎవరితోటి? యేసుతో నడిస్తే నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ వారానికి ఒక రోజు హల్లెలూయా అంటే కుదరదు. నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ బైబిల్ పట్టుకుని సువార్తకు వచ్చేస్తే కుదరదు. నీ ప్రణాళికలు, నీ పథకాలు, నీ ప్లాన్లు నువ్వు వేసేసుకుని దేవుడి దగ్గరికి వచ్చి హల్లెలూయా అంటే కుదరదు. నీ ప్లాన్లు నువ్వు వేసేసుకుని దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా అంటే కుదరదు. ప్రతి అడుగు దేవుడితోటి వేయాలి. 300 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా దేవుడి మార్గంలో తప్పకుండా నడిచాడు. అందుకే పౌలు అంటున్నాడు, నా కొరకు జీవకిరీటం సిద్ధంగా ఉంది. పౌలు ఇక్కడ ఉండగానే జీవకిరీటం అంటాడు ఏంటి? ఎలా తెలుసు పౌలుకి? ఎందుకు పౌలు చెప్పగలిగాడు? మీలో ఎవరు చెప్తారు నాకు జీవకిరీటం రెడీగా ఉందని? మీలో ఎంతమంది చెప్తారు? మరి పౌలు ఎందుకు చెప్పాడు? మాట్లాడరేంటి? పౌలు ఎందుకు చెప్పాడు? దేవుడితో నడిచాడు కనుక. హల్లెలూయా. దేవుడితోటే నడుస్తాడు కనుక. బ్రతుకుట చావైతే అంతే. దేవుడితో నడుస్తున్నాం కనుక ఏదో చాలా సునాయాసంగా 2 సార్లు రాజమండ్రిలో వచ్చేసాం మనం.
దేవుడితో నడవకపోతే రాజమండ్రి కాదు, పెరవలు కూడా వెళ్తా, బస్సును ఆటోను వెళ్ళదండి. అలాగా వెళ్ళలేం. దేవుడితో నడవకపోతే ఒక అడుగు కూడా వేయలేం మనం. సునాయాసంగా 19 సంవత్సరాలు సువార్త చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, మందిరాలు కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం, వాక్యాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ ఇంకా చాలా ఉంది. నేను చెప్పాను కదా, 10% నేను దేవుడితో, ఇంకా 90% నేను దేవుడితో నడవాల్సింది ఉంది. అప్పుడు మీరు ఇంకా అద్భుతాలు చూస్తారు ఈ సేవా కేంద్రంలో. హల్లెలూయా. దేవుడితో నడవడానికి ఈరోజు అందరూ నిర్ణయానికి వచ్చేద్దాం, బలమైన నిర్ణయానికి వచ్చేద్దాం. వచ్చేస్తే ఇంకా సమస్యలు మీ కదా ఆయని, ఇంకా బాధలు మీ కదా ఆయని, కష్టాలు మీ కదా ఆయని, శ్రమలు మీ కదా ఆయని, యుద్ధం మీది కదా అయింది. హల్లెలూయా. మీరు యుద్ధం చేయక్కర్లేదు, మీరు బాధపడక్కర్లేదు. ఒకవేళ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు ఆవిడ వెళ్ళింది, ఏదో చెప్తారనుకోండి, మనం వెళ్ళాం అనుకోండి, మనం దేవుడి కోసమే జీవిస్తున్నాం అనుకోండి, కేవలం దేవుడితోటే జీవిస్తున్నాం అనుకోండి, డాక్టర్ గారు ఏదో చెప్పారు అనుకోండి, దేవుని స్తోత్రం అంటాం. ఒక ఆయన ఎలాగా అన్నాడు, ఓ పాస్టర్ గారితో అన్నాడంట, డాక్టర్ గారు 6 నెలల కన్నా ఎక్కువ బతకమంటే దేవుని స్తోత్రం అంటే ఏంటి అన్నాడంట. డాక్టర్ గారికి తెలదు కదా, గట్టిగా చెప్పేశాడు, దేవునికి స్తోత్రం అన్నాడు. ఏంటి కాకలేత్రం ఏంటి దానికి అర్థం ఏంటని అడిగారంట డాక్టర్ గారు. ఏమీ లేదండి, పాపంలో పడిపోతానేమని భయపడుతున్నాను, తొందరగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, అందుకు స్తోత్రాలు చెప్పాను. హల్లెలూయా చెప్పండి. అలాంటి నిర్ణయానికి వచ్చేస్తాం మనం. అలాంటి నిర్ణయానికి వచ్చేస్తాం. బాధ ఉండదు, భయం ఉండదు, దుఃఖం ఉండదు. ఎవరన్నా పట్టుకుని పొలమంట ఏడుస్తూనే ఉండవు. అయ్యో డాక్టర్ గారు ఇలా చెప్పారు బాబాయ్ అని అనవలసిన అవసరం ఉండదు. సంతోషంగా వెళ్ళిపోతాం దేవుడి దగ్గరికి. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఎందుకంటే దేవుడితో నడిచిన వారికి ఆ ధైర్యం వచ్చేస్తుంది. అందుకే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభమే అన్నాడు. దేవుడితో నడిచిన వారికి ఆ ధైర్యం కలుగుతుంది. మనందరం ఈ రోజు నుంచి, ఈ రాలింగ్ నుంచే అడుగులు ఎవరితో కలిసి మొదలెడదాం? దేవుడితో. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రికాలమందు మీరు మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. ఇక మీదట మేము శాశ్వతంగా మీతో కలిసి మరి నీ రాకడ లేదా మా పోకడ వరకు అలాగే నడిచే కృప దయచేయమని, ఎంతో చక్కని సువార్త మరి సహోదరి గృహంలో ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు. ఏర్పాటు చేసిన మరి కుటుంబాన్ని రిప్కా, ఇస్సాకు వీళ్ళందరూ కలిసి మరి ఇక్కడ మాట్లాడి ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వారిని మీరు దీవించండి, కుటుంబాన్ని దీవించండి. మరొక్కసారి రిప్కా తల్లిని కూడా స్వస్థపరచమని, తిరిగి క్షేమంగా గృహాలకు నడిపించమని, తోడై ఉండమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ రక్తం మొత్తం తాగేస్తున్నాయి, ఎదిగించినవి అన్నీ ఆరిపోయినట్టున్నాయి.